శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ శాస్త్ర పర్వం ఛానల్కు స్వాగతం. ఈ మధ్య కాలంలో మూఢమి, మౌఢ్యమి అని ఎన్నో రకాల అనుమానాలు, ప్రశ్నలు ఎంతో మందిని ప్రశ్నార్థకంలో పెడుతున్నాయి. ఇలాంటి విషయాల మీద సందేహాలు నివృత్తి చేసుకోవడానికి దైవజ్ఞులు బ్రహ్మశ్రీ వేమళ్ళ శ్రీరామమూర్తి శర్మ గారితో ఈనాటి మన సంభాషణ. నమస్కారం గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. శాస్త్ర పర్వం వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గురువుగారు, మూఢమి అంటుంటారు, అంటే ఏమిటి? శాస్త్ర విషయాలు తెలియని వారికి అర్థమయ్యే రీతిలో వివరించండి. సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అని అర్థం. మనకి నవగ్రహాలు 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి. ఈ 12 రాసులు 27 నక్షత్రాలు, 27 × 4 పాదాలు ఒక్కొక్క నక్షత్రానికి 108 పాదాల యొక్క సమాహారం. ఈ 12 రాసుల్లోనూ నవగ్రహాలు పరిభ్రమిస్తున్న సమయంలో, రాశి మారుతున్న సమయంలో మనకి శుభగ్రహాలైనటువంటి గురుడు, శుక్రుడు సూర్యుడితోటి కలిసి ఉన్న సమయాన్ని క్లుప్తంగా మూఢమి లేదా దీన్ని మౌఢ్యమి అని అంటాము. తదుపరి ప్రశ్న, మూఢమి అసలు ఎన్ని రీతుల్లో వస్తుంది? ఇప్పుడు వచ్చే మూఢమి ఏమిటి గురుగారు? మూఢమిని మనం 2 రకాలుగా చెప్తాము. ఒకటి, దేవగురువు బృహస్పతి రవితో కలిసి ఉన్న కాలం, దీన్ని గురుమూఢమి అని అంటాము. శుక్రాచార్యుల వారు అంటే శుక్రుడు సూర్యుడితో కలిసి ఉన్న సమయం, దీన్ని శుక్రమూఢమి అని అంటాం. అయితే ఈ మూఢమిని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవడానికమ్మా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం ఎండలో సూర్యుడి దగ్గర మనం బయట రోడ్డు మీద ఆరు బయట నుంచుని ఉన్నాం. అక్కడ మనం ఒక 100 క్యాండిల్ బల్బు వెలిగించామనుకోండి, మనం ఈ వెలుగును మనం చూడగలుగుతామా? అంటే సూర్యుడి కాంతి ముందు మిగిలిన అన్ని కాంతులు దిగదుడిపే. అందువలన మనం ఈ 100 క్యాండిల్ బల్బు యొక్క ప్రకాశాన్ని, కాంతిని సూర్యుని కాంతి ఏ విధంగా ప్రభావితం చేసేసి దీన్ని కనిపించకుండా చేస్తుంది. అందువలన బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి సూర్యుడితో కలిసి ఉన్న కాలంలో బృహస్పతి కాంతి విహీనుడైపోతాడు. అందువలన వచ్చేటటువంటి ఆ సమయాన్ని, ఆ 2 కలిసి ఉన్న సమయాన్ని గురుమూఢమి అని. అదే శుక్రుడు సూర్యుడితో కలిసి ఉన్న సమయంలో ఉన్నటువంటి కాలాన్ని శుక్రమూఢమి అని అంటాం. ఇంకో రకంగా చెప్తే మనకు అర్థం చేసుకోవడానికి, అంటే గురుమూఢమి కాలంలో గురుడు సూర్యుడితోటే ఉదయించి సూర్యుడితోటే అస్తమిస్తాడు. అందువలన మనం రాత్రి కాలంలో ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు చూసేటప్పుడు గురువుని మనం చూడలేము. ఇదే విధంగా శుక్రమూఢం కాలంలో శుక్రుడు సూర్యుడితోటే ఉదయించి సూర్యుడితోటే అస్తమిస్తూ ఉంటాడు. అందువలన మనం రాత్రి కాలంలో ఆకాశంలో శుక్రుడిని మనం చూడలేము. అందువలన శుక్రుడితో రవి కలిసి ఉన్న టైంలో శుక్రమూఢమని, గురువుతో సూర్యుడు కలిసి ఉన్నటువంటి సమయాన్ని గురుమూఢమి అని అంటాము. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి మూఢమి గురుమూఢమి. అంటే గురువు, సూర్యుడు ఒకేసారి ఉదయిస్తున్నారు, ఒకేసారి అస్తమిస్తున్నారు. గురువుగారు, ఇప్పుడు మీరు వివరించిన గురుమూఢమి ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు వస్తున్నటువంటి గురుమూఢమి జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి 2:37 నుంచి, అంటే జూన్ 10వ తారీఖు 10/6/2025 రాత్రి 2:37 ప్రారంభమవుతోంది. అది మరలా ఆషాఢ శుక్ల త్రయోదశి మంగళవారం, అంటే 8/7/2025 మధ్యాహ్నం 3:10 పూర్తవుతోంది. అయితే ఇది మనకి సంక్రమణం కనుక, సూర్య సంక్రమణం కనుక చూస్తే, ఇది ప్రాంత ఆచారాలను బట్టి, ప్రాంత భేదాలను బట్టి సూర్య సంక్రమణంతో కొంచెం మార్పులకు లోనే ఉంటుంది. మనం ఈ మూఢాన్ని పాటించవలసినటువంటి కాలం. ఇదే ఉత్తర భారతదేశంలో అయితే 10 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 5 రోజులుగాను ముందు కాలాన్ని,
అదేవిధంగా ఈ గ్రహ సంయోగం జరిగేటటువంటి కాలంలో తరువాత కాలాన్ని కూడా విసర్జిస్తారు. మనకి దక్షిణ భారతదేశంలో అయితే వింధ్య సాత్పురా పర్వతాలకు మనం ఇటువైపు దక్షిణంగా ఉన్న భాగంలో అయితే ఇది 3 రోజుల నుంచి 5 రోజుల వరకు, అంటే యాక్చువల్గా గురువు సూర్యుడు కలిసి ఉన్న కాలానికి కలవడానికి ఉండేటటువంటి ముందు 3 రోజుల్ని దాన్ని వృద్ధాప్యంగాను, అంటే ఆ సమయంలో గురుడు వృద్ధాప్యంలో ఉన్నాడని, అదేవిధంగా ఈ సంక్రమణ కాలం పూర్తి అయిపోయి మరలా సంక్రమణం జరిగే రోజుకి చివరి 3 రోజులు అయిపోయిన తర్వాత 3 రోజులు దీన్ని గురువుని బాల్యావస్థ అని అంటారు. అంటే వృద్ధావస్థ మధ్యలో ఉన్నటువంటి రవితో కలిసి ఉన్న కాలము, మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి బాల్యావస్థ, ఈ మొత్తం ఈ కాలాన్ని అంతటినీ కూడా మనం మూఢమి అని పిలుస్తాం. ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నప్పుడు రవి కూడా మిథున రాశిలోకి రావటం వలన మిథున సంక్రమణం కాలంలో మనకి గురు మూఢమి జరుగుతోంది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 10/6/2025 నుంచి 8/7/2025 వరకునమ్మా. మన శాస్త్రాల ప్రకారం ఈ మూఢమిలో ఏ పనులు చేయకూడదంటారు గురువుగారు? అయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు స్వాభావికమైనటువంటి శుభగ్రహాలు. ఈ శుభగ్రహాలు మనం శుభ కార్యక్రమాలు చేయాలంటే వాటి బలంగా ఉండటం అన్నది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల మనం చూడండి, ఏదన్నా ఉపనయనం చేసేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు గురుబలం ఉందా, గురుబలం ఉంటే ముందుకు నడిచిపోతుంది ఈ కార్యక్రమం, గురుబలం లేకపోతే వాయిదా పడుతుంది, లేకపోతే ఇంకా టైం పడుతుంది అని మనం అలా అనుకుంటూ ఉంటాం. అందువలన గురుడు బలం లేదు కాబట్టి ఈ సమయంలో మనం గురుబలంతో ఏటటువంటి శుభ కార్యక్రమాలు అయితే చేస్తామో వాటిని మనం వాయిదా వేసుకోవాలి. వాటికి గురువు బలం ఉండదు. అవి చూడండి, వాటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇప్పుడు నూతన ప్రారంభాలు, మనం ఎక్కడ నూతన గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు, లేకపోతే గృహ ప్రవేశాలు, వివాహాలు, దీక్షలు చేయటం, కొత్తగా అంకురార్పణ చేసి నోములు పట్టడం, సోమయాగాలు చేయటం, ఉపనయనం చేయటం, ఉపాకర్మలు చేయటం, సన్యాస స్వీకారం చేయటం, దేవతా ప్రతిష్టలు చేయటం, సో అగ్నిహోత్రాలు ప్రారంభం చేయటం, ఇటువంటివన్నింటివి మనం ఈ గురు మూడవ కాలంలో చేయకూడదమ్మా. చేయకూడని విషయాలు వివరించినట్లే మూఢమి గురించి ఆలోచించకుండా చేసుకోదగిన మంచి కార్యక్రమాలు కూడా కొంచెం తెలుపగలరా గురువుగారు? అసలు ముఖ్యమైనటువంటి విషయం అందులో గమనించవలసింది ఇదే. మూఢం వదిలేయండి అంటే అన్నీ వదిలేయాలని అనుకుంటాం. కానీ చూడండి, ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు, 11వ రోజున వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే నక్షత్ర దోషం తీర్చానో దేని తీర్చానో మీరు నూనెలో మొహం చూడండి అని చెప్తారు. మూఢం ఉంది కదండి, ఇప్పుడు నేను చూడడం అంటే ఎలాగా? అందువలన పుంసవనము, సీమంతము, లేకపోతే బిడ్డలు పుట్టినప్పుడు వీళ్ళకి చేయవలసినటువంటి జాత శౌచములు, నెక్స్ట్ జాత కర్మలు, జనన కాలంలో చేయవలసినటువంటి గ్రహ పూజలు, లేకపోతే హోమాలు ఏవైనా అవి శుభ్రంగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి అన్నప్రాసనలు. ఇప్పుడు మనం చెప్పుకున్న గురుమూఢమి 10/6 నుంచి 8/7/2025 వరకు, అంటే సుమారు 4 రోజులు ఉంది. 4 రోజుల్లో అబ్బాయికి 6వ నెల వెళ్ళిపోతుందండి, వాడికి అన్నప్రాసన చేయాలి అంటే మూఢంలో అన్నప్రాసన చేయడం అంటే అది కరెక్ట్ కాదండి. సో మీరు ఆ టైంలో ఖచ్చితంగా అన్నప్రాసన చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి బాలింతలు, శూలింతలు, బిడ్డల విషయంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు వేటికి కూడా మనం ఈ మూఢమని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఇంటి నిర్మాణం పనులు, మరమ్మతులు చేయించుకున్నాం, జీర్ణ గృహాన్ని మళ్ళీ మనం నిర్మించుకున్నాం, అటువంటి వాటిలో కూడా మనం మళ్ళీ మామూలుగా ప్రవేశించవచ్చు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేయవచ్చు. నూతన వధువు ఇంట్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కోడలు వచ్చింది మన ఇంటికి, ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ మాసంలో వచ్చింది మూఢమి ఫర్ ఎగ్జాంపుల్. ఆ టైంలో మన అమ్మాయి వరలక్ష్మి వ్రతం నోము చేసుకోవాలా, మంగళగౌరీ దేవి నోము చేసుకోవాలా అంటే ఆ నోము ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే ఈ ఆడవారి నోములు మనం ఇది రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ వీళ్ళు అక్షింతలు వేసుకుని వీళ్ళు సంకల్పం చెప్పుకుంటారు, ఈ నోము తీర్చుకుందాం ఈ సంవత్సరంలో అని.
అటువంటివన్నీ కూడా ఉద్యాపనలు కూడా ఈ కాలంలో చేసుకోవచ్చు. నందికేశ్వరం ఉద్యాపనలు కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు వాళ్ళు చేయవలసిన అన్ని కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మూఢమి గురించి వివరాలు అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షకులు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా ఛానల్ కామెంట్ బాక్స్లో తెలుపగలరు. ఇంకా ఇలాంటి విషయాల గురించి, జ్యోతిష్యం గురించి గురువుగారితో మాట్లాడడానికి మీరు సంప్రదించాల్సిన నంబర్ 9492936744. వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి. ధన్యవాదాలు.